ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అనేది భగవాన్లు వారు చెప్పిన శ్లోకము. ఇందుట్లో మనము బాగా విశేషమైన భావార్థం ఉంది, తెలుసుకోవాలి. ఇంద్రియములు అన్నప్పుడు మనకి లెక్కకు 11 వస్తాయి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 1. వీటి యొక్క అర్థాలు అంటే ఇంద్రియ అర్ధేషు, ఇంద్రియాల యొక్క అర్థాల యందు. అర్థం అంటే వాటి విషయాలు. కన్నుకి విషయం చూడడం, చెవుకి విషయం వినడం, ముక్కుకి విషయం వాసన చూడడం, నాలుకకు విషయం